హలో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటిదంటే పన్నీర్ పిజ్జా. పన్నీర్ పిజ్జా కావాల్సినవి టమాటాలు, క్యాప్సికము, ఆనియన్, పన్నీరు, చీజ్ అన్నమాట. బటర్ లేకుండా చేసుకుంటున్నాను. ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్లో ఒక బౌల్లో నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. ఇంకా దీంట్లో నేనైతే కొద్దిగా అంతా ఉప్పు వేసుకుంటున్నాను, అలాగే వంట సోడా కూడా వేసుకొని ఇంకా 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఎందుకంటే బటర్తో చేయట్లేదు, ఈరోజు నెయ్యితో చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా ఉప్పు సోడా నెయ్యి కలిసిపోతుంది కదా, మంచిగా కలిసిపోయిన తర్వాత ఇంకా కొద్దిగంత నేను గోరువెచ్చని వేడి నీళ్ళు తీసుకున్నాను. వేడి నీళ్ళు తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన అనేది పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా చపాతీ కట్టే అలాగే పీట తీసేసుకొని ఇంకా మనం చపాతీ ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. మరి మందం కాకుండా మరి పలుసగా కాకుండా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. ఇగో ఇలా అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్లో సరిపడేదంతా పిజ్జా చేసేసుకొని ప్లేట్లో అయితే నేను నెయ్యి అయితే పూసుకుంటున్నాను. ఫస్ట్ నెయ్యి పూసుకున్న తర్వాత ఇంకా అది లోపల పిజ్జా అనేది వేసుకున్న తర్వాత హోల్స్ అనేది పెట్టేసుకున్నాను. హోల్స్ పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఈరోజు ఏం సాస్ అనేది వేయకుండా చేస్తున్నాను. చాలా హెల్తీగా అనమాట, బాగుంటుంది. ఇది టమాటా చట్నీ, టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి చట్నీ అనమాట. ఇది కొద్దిగంతా చేసుకొని ఇంకా పిజ్జా మీద అయితే ఇలా పూసేసుకుందాము. పూసుకున్న తర్వాత ఇలా మంచిగా పూసుకోండి. ఇంకా సాస్ అవి ఉంటే నాకైతే నచ్చదు. నేనైతే ఇలా ఇంట్లోనే హెల్తీగా అనేది చేసుకుంటాను. మీరు కూడా ఇలా చేస్తారా? చేస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా అంతా పూసుకున్న తర్వాత ఇప్పుడు మనకు దీని మీద డెకరేషన్ అనేది చేసుకుందాము. మన మీద పన్నీర్ పిజ్జా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే కొద్దిగంతా కింద అడుగున్న నేనైతే చీజ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకా చీజ్ ముక్కలన్నీ పెట్టేసుకున్న తర్వాత టమాటా ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్నాను కదా, ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను కదా, టమాటా ఆనియన్ దీని మీద వేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ కూడా నేను సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత పన్నీర్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పన్నీర్ ముక్కలు కూడా దీని మీద వేసుకున్నాను. ఇంకా పన్నీర్ ముక్కలు వేసుకున్నాక మళ్ళీ పైన ఫినిషింగ్ అనేది చీజ్ అనేది కొద్దిగంతా వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ అనేది వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి చీజ్ తక్కువనే వేస్తున్నాను. తక్కువ వేసుకున్న కూడా టేస్ట్ అనేది బాగుంటుంది, హెవీగా ఉంటే అసలు బాగుండదు. ఇంకా ఇలా మంచిగా డెకరేషన్ చేసుకున్న తర్వాత ఇగో చీజ్ అయితే మళ్ళీ ఇంకోసారి చీజ్ వేసుకున్నాక ఇంకా పొయ్యి మీద అయితే ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని ఇంకా పొయ్యి ముట్టించుకొని దాంట్లో మనము ఒక స్టాండ్ అనేది వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆ గిన్నె అనేది వేడి కావాలి. గిన్నె వేడెక్కినాక ఇంకా ఈ ప్లేట్ అయితే ఆ గిన్నెలో పెట్టి 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇంకా ఇదైతే మంచి చేసుకోవాలి. ఓవెన్ లేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాం, మూత కప్పి చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇగో రెడీ అయిపోయింది పిజ్జా. ఎమ్మి పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఈరోజు క్రిస్మస్ పండుగ కాబట్టి నేనైతే పిజ్జా అనేది చేశాను. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా నేను కూడా ఒకసారి టేస్ట్ చూద్దామనేసి తింటున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, వేరే లెవెల్ అన్నమాట. ఇంట్లోనే హ్యాపీగా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఓపికతో చేసుకుంటే హెల్తీగా పిజ్జాని తినొచ్చు, బయట తినే బదులు. నా వీడియో ఎలాగనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా టేస్ట్